ఎయిర్పోర్ట్ లోపల. ఎందుకు మనకు బోర్డింగ్ పాస్ అయితే బ్రోయా ఏం పని ఏం లేదు కదా, పై రోజు ఎత్తులు వచ్చింది వస్తాయి భరించింది. మనకు బోర్డింగ్ పాస్ పెట్టలేదు అనుకోండి, ఇలాంటి మిషన్స్ ఉంటాయి ఏటీఎం మిషన్ లాగా. దీంట్లో మన బోర్డింగ్ పాస్ మన టికెట్ ఫ్లైట్ టికెట్ ఎంట్రీ చేసినామంటే బోర్డింగ్ పాస్ వస్తుంది లోపల నుండి. దిస్ ఈజ్ మై బోర్డింగ్ పాస్. బోర్డింగ్ పాస్ లేదంటే ఫ్లైట్లోకి అలా ఉండదు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఇన్ Your child's hand. Keep your feet within the yellow line and hold the handrail. कृपया ध्यान दें, कृपया अपने बच्चे దోస్తులు అయ్యో ఏమన్నా తెచ్చిర్రు అనుకోరి, ఆగిబేటలో సిగరెట్లో వాటర్ బాటిల్లో ఏమున్నా ఇలా పడేయాలి. పడేయకపోతే వాళ్ళు గుంజుకొని ఇలా పడేస్తారు. ఇలా సెంటు సిగరెట్లు ఇవన్నీ కాస్మోటిక్స్, ఈ లిక్విడ్ ఏవో 100 ఏవో ఉన్నా కూడా దీంట్లో పడేసేయాలి. గన్స్ ఎవ్రీథింగ్ చైన్స్ అని ఇలా పడేసేసేయాలి. లేదంటే వాళ్ళు గుంజుకొని అలా వేసేస్తారు. అది ఎంట్రన్స్, ఇది ఫైనల్ ఎంట్రన్స్. రెండు ఎంట్రన్స్ ఉంటాయి. సైడ్లో పెట్టాలా? అటు సైడ్ అక్కడ సైడ్ ఉన్నది ఇంటర్నేషనల్, ఇది డొమెస్టిక్. డొమెస్టిక్ మీనింగ్ మన లోకల్ ఇండియా. ఎక్కడెక్కడ తిరుగు అందరాన్ని చూస్తారు. ఫస్ట్ టైం ఫోన్ పట్టుకొని వీడియోలు కాబట్టి కానీ అవి చూసుకొని ఏమంటుంది కానీ ఇక్కడ బోర్డింగ్ పాస్ అండ్ ఐడి ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది మళ్ళీ. టికెట్ అది బోర్డింగ్ కూడా పెట్టచ్చు. నా టికెట్ పెట్టు, స్కాన్ చేస్తారు. ఇది థ్యాంక్ యూ. స్కాన్ చేస్తేనే గేట్లు ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లగేజెస్ ఏమన్నా దీంట్లో 10% పెట్టాలి. ప్లాస్టిక్ డబ్బా తీసి వేయాలి.